ముందు చెప్పుకున్నట్టుగానే ప్రాంతాల ఆధారంగా ప్రభుత్వ మార్కెట్ విలువల్లో మార్పులు చేస్తూ వచ్చింది. ఇక్కడ ఓ సూత్రాన్ని అనుసరించింది. హైదరాబాద్లో ఓ రకంగా సవరణలు చేస్తే జిల్లాల్లో మరో రకంగా మార్పులు చేసింది. ఆ ప్రాంతంలో ఎంత అభివృద్ధి ఉంది, భవిష్యత్తు పెట్టుబడి అవకాశాలు ఎలా ఉంటాయి అనే అంశాలు పరిగణలోకి తీసుకుని విలువ నిర్ణయించింది. అక్కడి మార్కెట్ ధరల ఆధారంగానే విలువను మార్చింది. మరి ఏ జిల్లాల్లో మార్పులు ఎలా జరిగాయి, ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో పెరిగిన విలువలు ఒక ఎత్తైతే జిల్లాల్లో జరిగిన సవరణలు మరో ఎత్తుగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈసారి ప్రభుత్వం నగర ప్రాంతాలకే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలపై అధ్యయనం చేసి విలువలు సవరించామని అంటోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువలపై అధ్యయనం చేశామని వెల్లడించింది. వ్యవసాయ భూముల విషయంలో 4 ఏళ్లలో జిల్లాలో భూమి విలువలు ఎలా పెరిగాయో పరిశీలించాకే మార్కెట్ విలువ సవరించామని స్పష్టంగా చెబుతోంది ప్రభుత్వం. జిల్లాల వారీగా చూస్తే నల్గొండ జిల్లాలో మార్కెట్ కనిష్ట విలువ గతంలో 2,25,000గా ఉండగా ఇప్పుడు అది 3,93,750 రూపాయలకు పెరిగింది. మిర్యాలగూడలో ఎకరా విలువ గతంలో 4,50,000 ఉండగా ప్రస్తుతానికి అది 6,75,000కు పెరిగింది. కరీంనగర్ గ్రామీణ ప్రాంతాల్లో కనిష్ట విలువ గతంలో 5,25,000గా ఉండగా ఇప్పుడు అది 6,03,750కు పెరిగింది. నిజామాబాద్ గ్రామీణ ప్రాంతంలో కనిష్ట విలువ 2,25,000 ఉండగా అదిప్పుడు 5 లక్షలకు పెరిగింది. అన్ని ప్రాంతాల్లో ఒకేలా పెంచలేదు. మార్కెట్ ధరలు, అభివృద్ధి స్థాయి, రహదారులు, పరిశ్రమలు, నగరీకరణ వేగం, భవిష్యత్తు పెట్టుబడి అవకాశాలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అధికారులు విలువలను నిర్ణయించినట్లు స్వయానా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇంకాస్త వివరంగా చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో హన్మకొండలో గజం ఓపెన్ ప్లాట్ విలువ 46,000 రూపాయలు ఉండగా దానిని 69,000కు పెంచారు. నగర ప్రాంతాల్లో అపార్ట్మెంట్ల చదరపు అడుగు విలువ 3,100 రూపాయలుగా ఉండగా దానిని ఇప్పుడు 4,700కు పెంచారు. పట్టణాల్లోని వ్యవసాయ భూముల్లో ఎకరాకు 2 కోట్లుగా ఉన్న భూమి విలువను 4 కోట్లకు పెంచింది. వరంగల్ హైదరాబాద్ ఆర్థిక కారిడార్, పరిశ్రమలు, విద్యాసంస్థలు, రియల్ ఎస్టేట్ డిమాండ్ ఈ పెంపునకు ప్రధాన కారణాలుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో విలువ పెంచినా ఆయా ప్రాంతాల వారీగా వేరువేరుగా ఉంది. ఆదిలాబాద్ జిల్లా బోధు పరిధిలో గజం విలువ 900 నుంచి 1,100 రూపాయలకు పెరిగింది. వ్యవసాయ భూములకు ఎకరాకు 3.35 లక్షలున్న విలువ 5 లక్షలకు చేరింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అభివృద్ధి ఆధారంగా 10 నుంచి 50% వరకు మార్పు కనిపిస్తోంది. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో 75% వరకు పెరిగింది. మహబూబ్ నగర్ బైపాస్ వద్ద గజం విలువ 2,100 నుంచి 4,200కు పెరిగింది. అంటే ఇక్కడ 100% రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలు పెరిగాయి. కల్వకుర్తిలో 9,500 నుంచి 16,500కు పెంచారు. వ్యవసాయ భూమి విలువ ఎకరాకు 2.25 లక్షల నుంచి 3.93 లక్షలకు చేరింది. హైదరాబాద్కు సమీపంగా ఉండటం, ఔషధ పరిశ్రమలు, జాతీయ రహదారుల విస్తరణ, లాజిస్టిక్స్ రంగం అభివృద్ధి లాంటివి ఇందుకు కారణాలుగా చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ భూముల ధరలు గత కొన్నేళ్లుగా గణనీయంగా పెరిగాయి. అదే ఇప్పుడు ప్రభుత్వ విలువల్లోనూ కనిపించింది. కరీంనగర్ పట్టణ పరిధిలో గజం విలువ 5,400 నుంచి 10,800కు పెంచింది. జగిత్యాల హౌసింగ్ బోర్డు కాలనీలో గజం విలువ 4,800 నుంచి 8,000కు, సిరిసిల్లలో 2,100 నుంచి 3,500కు పెరిగింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ మార్పులు వచ్చాయి. సత్తుపల్లిలో గజం విలువ 3,800 నుంచి 5,700కు పెరిగింది. వెంకటాయపాలెంలో ఎకరా వ్యవసాయ భూమి విలువ 60 లక్షల నుంచి ఏకంగా కోటికి చేరింది. కొన్ని గిరిజన తండాల్లో ఎకరా విలువ 10 లక్షల నుంచి 25 లక్షల రూపాయలకు పెరిగింది. భద్రాద్రి జిల్లాలో బల్లేపల్లి, కోతగూడెం, జానాపురం ప్రాంతాల్లో కూడా మార్కెట్ విలువల పెంపు భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. అంటే పట్టణాలకే కాక గనుల ప్రాంతాలు, పారిశ్రామిక మండలాలు, రవాణా కారిడార్ల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో మార్కెట్ విలువలను పెంచింది. ఈ వార్ టైంలో ఇప్పుడు లాస్ట్ 7-8 నెలలుగా
వివిధ పరిణామాలు అమెరికాలో కానివ్వండి, ప్రపంచం మొత్తం మీద జరిగే పరిణామాల వల్ల ప్రతి వ్యక్తి అందరూ కూడా హైదరాబాద్లో ఒక స్థిరాస్తి ఉండాలి అనే కోరికొచ్చారు. ఇంతకుముందు దుబాయ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా మనకంటూ ఒక ప్లేస్ హైదరాబాద్లో ఉండాలి అనే ఆలోచనకు వచ్చారు. ఈ ఆలోచనని మనము అడ్వాంటేజ్గా తీసుకొని కొంత రిజిస్ట్రేషన్ కాస్ట్ తగ్గిస్తే కొంత కొనుగోలుదారుడు కూడా కొంత అడ్వాంటేజ్ వస్తుంది. మొత్తంగా చూస్తే జిల్లాల్లో 25 నుంచి 75% మేర మార్కెట్ విలువలు సవరించినట్లు చెబుతోంది ప్రభుత్వం. ఏ ప్రాంతాల్లో అయితే రవాణా సౌకర్యాలు బాగున్నాయో, అభివృద్ధికి ఆస్కారం ఉందో వాటిని గుర్తించి అందుకు తగ్గట్టుగానే సవరణలు చేసినట్లు వివరిస్తోంది ప్రభుత్వం. వాణిజ్య ప్రాంతాలను ప్రాతిపదికగా తీసుకుని మార్పులు చేశామని అంటోంది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాలు, మండల కేంద్రాలు, చిన్న పట్టణాలపై భారం వేయలేదని చెబుతోంది.